తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. చర్యలు తీసుకోవాలి బాధ్యులపై అని ప్రజలందరూ ఏకకంఠంతో ప్రపంచమంతా నినదిస్తుంది. దీనిపై ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకొని. అసలు అతనెవరు? అతనికి సంబంధం ఏంటి? ఓకే, భక్తుడు అనుకుందాం, సంబంధమే. కానీ ఇంతకు ముందు ఎక్కడికి పోయాడు? హిందువులపై దాడులు చేస్తుంటే ఎక్కడికి పోయాడు? ఆంజనేయ స్వామి విగ్రహాలను ఎరగొట్టినప్పుడు ఎక్కడికి పోయాడు? రాముల వారి విగ్రహాలను ఎరగొట్టినప్పుడు ఎక్కడికి పోయాడు? అదీను కాక సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అమ్మనాబూతులు తిట్టినప్పుడు ఎక్కడికి పోయాడు? సర్వత్రా అనుకుంటాం, అందరికి తెలిసింది. ఎందుకంటే ఇతను కావాలని రెచ్చగొడుతున్నాడు. ఇతని ఉద్దేశం ఏమిటి? అందువల్లే ఇప్పుడు అభిమానులు ఒక పని చేయాలి, ఇతన్ని బాయ్కాట్ చేస్తే టాలీవుడ్ నుంచి బాగుంటుందనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇతనిపై తక్షణం మా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. 2, ఇతను తిరుమల లడ్డుపై కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈ విధంగా అంటం ఎంతవరకు సబబు అని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. దీనిపై ఎక్కడ జనసైనికుల స్పందన లేదు. కాబట్టి అటు సినీ అభిమానులు, ఇటు కూటమి అభిమానులు అందరూ కలిసి ఒక్కసారి గాని గట్టిగా తగిన రిప్లైస్ ఇస్తే ఇక నోరు మూసుకుంటాడు. అసలు ఇతనికి ఏం సంబంధం? ఓకే, నీకు ఆయన పద్ధతులు, ఆయన పాలసీలు నచ్చకపోతే ఓకే చెప్పు, పాలనలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఈ విధంగా చేయండి. అంతేగాని తిరుమల లడ్డు పట్టుకొని టార్గెట్ పవన్ కళ్యాణ్ గారంటే ఎంతవరకు సబ్బు ఆలోచించాలా. కాబట్టి ఇతన్ని టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తే బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు.